వావ్! తండూరి చికెన్ మనం ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ఫాస్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను రండి. చూడండి చికెన్ అయితే ఎంత బాగా అయిందో. తండూరి చికెన్ మనం రెస్టారెంట్లో తెప్పించుకున్నట్లయితే క్వాంటిటీ తక్కువ, కాస్ట్ ఎక్కువ. అదే మనం ఇంట్లో అయితే ఈజీగా సింపుల్గా ఎలా చేసేసుకోవాలో చూపిస్తానండి. మనకి తక్కువలో ఎక్కువ క్వాంటిటీతో ఈజీగా అయిపోతుందన్నమాట. తందూరికి ఎప్పుడు బ్రెస్ట్ పీస్ అయితే చాలా బాగుంటుంది. అలా తీసుకుని అది శుభ్రంగా వాష్ చేసేసి ఒక గిన్నెలో అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత తందూరి చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది ఎవరెస్ట్లో, ఇది తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పౌడర్ ఒక 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను నేను. స్పైసీ అందులోనే కొంచెం పసుపు, తర్వాత కారం, తర్వాత కొంచెం సాల్ట్. ఈ మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. సేమ్ ఇవే వేసుకోండి సింపుల్గా, ఎక్కువ ఏమీ అవసరం లేదు. నేనైతే గార్లిక్ పౌడర్ వేస్తున్నాను. ఇదైతే ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, నేను లింక్ ఇస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేసుకున్నా సరిపోతుంది, కానీ గార్లిక్ పౌడర్లో అయితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అల్లం అయితే ఫస్ట్ ఎలాగో పేస్ట్ చేసి వేసేసాను. ఇది గార్లిక్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత పెప్పర్, మిరియాల పొడి, అది కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ పెరుగు అయితే వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కానీ కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. తందూరి కాల్చినప్పుడు మాత్రమే నేను బటర్ వేస్తాను, ఇప్పుడైతే ఆయిల్ వేస్తాను. మీరు కూడా ఇలాగే వేసుకోండి, చాలా బాగుంటుంది. సేమ్ టేస్ట్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. సేమ్ ఇలాగే చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఈ పీసెస్కి అయితే ఇలా మనం ఘాట్లు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. కొంచెం నైఫ్తో ఇట్లా చేసుకొని ఇలా స్లైస్ లాగా చిన్నగా చేసుకొని తర్వాత ఈ ఫోర్క్తో ఇలా గుచ్చేసేయాలి మొత్తం అంతా కూడా. ఈ పీస్కి అంతటికి కూడా మనం లెగ్ పీసెస్ కూడా ఇలా పెట్టుకోవచ్చు, కానీ తందూరికి ఇదైతే చాలా బాగుంటుంది. బ్రెస్ట్ పీస్ అయితే చికెన్ మొత్తం కూడా కోడి మొత్తం కూడా మనం తందూరిని చేసుకోవచ్చు. అది నేను ఆల్రెడీ షార్ట్లో ఒకసారి వీడియో పెట్టాను. అది కూడా పెద్ద కష్టమేమీ కాదు. సేమ్ ఇలాగే ఘాట్లు పెట్టేసుకొని ఈ మసాలా అంతా అప్లై చేసేయడమే, సేమ్ మసాలా అన్నమాట. ఆ వీడియో కూడా కావాలంటే మీరు కామెంట్ చేయండి కావాలని, నేను అది కూడా ఎప్పుడైనా చేసి చూపిస్తాను. అలా మొత్తం ఘాట్లు పెట్టేసుకున్నాక ఈ మసాలా పేస్ట్ అంతా కూడా మనం ఈ పీసెస్కి బాగా పట్టించుకోవాలి. మొత్తం కూడా బాగా అప్లై చేసేయాలి, అందులో మునిగిపోవాలన్నమాట తందూరి మసాలాలో ఈ పీస్లన్నీ కూడా. ఇది ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొంచెం జారుగా ఉన్నట్లయితే అది జ్యూసీగా కారిపోతూ ఉంటుంది. చూసుకోండి, అది చూసుకొని జాగ్రత్తగా మనం ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ లేకుండా ఇలా ఈ థిక్నెస్లో ఉండాలి. in a rental chilling with my mates like tandoori is the best. ఇదంతా అయితే బాగా పట్టించేసాము మసాలా అయితే. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 3 అవర్స్ అలాగే ఉంచేసుకోవాలి. మినిమం 1 అవర్ అయినా నానబెట్టుకోవాలి, అప్పుడే జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. Never gonna quit, flame staying lit always spitting bars. ఇదిగో ఇదైతే 1 అవర్ ముందే నేను ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టేశాను. ఒక 2 అవర్స్ అలాగే బయట ఉంది, 3 అవర్స్ మొత్తం. ఇప్పుడైతే నేను చూపించేది ఇండక్షన్ స్టవ్. ఇది అన్నింట్లో కాదు, దీనికి గ్రిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈజీగా ఆపరేట్ చేసుకోవడానికి కూడా చూసారు కదా. గ్రిల్డ్ ఐటమ్ కానీ లేదా తందూరి ఐటమ్ ఏదైనా సరే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీనికి బీబీక్యూ ఆప్షన్ ఉంది కదా, గ్రిల్డ్ పెట్టేసి బీబీక్యూ ఆప్షన్ పెట్టేసుకోవాలి. మనం టెంపరేచర్ ఫస్ట్ అయితే 500 ఉంచుకుందాము, తర్వాత తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వీటిని తీసి దీని మీద నెమ్మదిగా పెట్టేసుకోవడమే. ఈ స్టవ్ ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టవ్ లింక్ అయితే ఇస్తాను, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు ఫ్లిప్కార్ట్లో.
మనం ఈజీగా ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోవచ్చు. ఏదైనా టూర్ వెళ్ళినప్పుడు చక్కగా మనం ఇది పెట్టేసుకొని అక్కడ కూడా ఏమన్నా గ్రిల్ ఐటమ్ ఇలా చేసేసుకోవచ్చు. ఏదైనా ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కర్రీ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. రైస్ కూడా వండేసుకోవచ్చు. గ్యాస్ సడన్గా అయిపోయినప్పుడు నేనైతే ఇదే యూస్ చేసుకున్నాం. మొన్న అయితే గ్యాస్ రావడానికి 2 days పట్టిందనమాట. ఆ టైంలో దీన్నే వాడేసుకున్నాను. ఈజీగా ఉంది. ఇక ఈ మసాలాకైతే నేను బంగాళదుంపల్ని కట్ చేసి ఇలా మసాలా పట్టించేసాను. ఇవి కూడా మనం లాస్ట్లో గ్రిల్ మీద పెట్టేసుకున్నట్లయితే ఇవి కూడా తందూరి అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది పొటాటో వెడ్జెస్. ఇక క్యాప్సికమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా స్వీట్ కార్న్ కూడా ఈ మసాలా పట్టించేసి స్వీట్ కార్న్ కూడా ఇలా కాల్చుకోవచ్చు అనమాట. మీకు ఓవెన్ ఉన్నట్లయితే ఓవెన్లో గ్రిల్లోనైనా ఇది పెట్టేసుకోవచ్చు. లేదు ఓవెన్ లేదు, ఈ స్టవ్ అవైలబిలిటీ లేదు అనుకున్న వాళ్ళైతే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని ఇవన్నీ పెట్టేసి మనం చిన్న గిన్నెలో చిన్న బొగ్గు ముక్క పెట్టుకొని అది మూత పెట్టేసుకొని అలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా కొంచెం బటర్ అప్లై చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఆ రెండు వైపులో కూడా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవడమే. అలా కూడా చేసుకోవచ్చు స్టవ్ మీద అయితే. ఇక దీని మీద అయితే మనం ఇట్లా పెట్టుకున్నాం కదా, ఈలోపు ఒక సైడ్ తిప్పేద్దాం అనుకుంటున్నాను నేను ఇది. అందుకని కొంచెం బటర్ పెట్టేసి తిప్పుతాను అన్నమాట. పొగలు చూసారా ఎలా వస్తున్నాయో. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇదే ప్రాసెస్లో మీరు గనక ఇదే మసాలాలు అవి అప్లై చేసి చేసుకున్నట్లయితే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్లో ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి. మీరు చాలాసార్లు చూస్తున్నాను, కామెంట్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను, అసలు ఎప్పుడు చేయడం లేదు. పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీకు ఏమనిపిస్తుందో అది ఆ కామెంట్లో చెప్పండి, తప్పు లేదు, నాకు తెలుస్తుంది కదా. మొన్న ఒకరు నా షార్ట్ వీడియోకి కామెంట్ పెట్టారు. ఏదైనా కామెంట్ నెగిటివ్ కామెంట్ అయినా వాళ్ళకి అనిపించిందే చెప్పారు. నేను వాళ్ళకి ఆన్సర్ చేయాలి కదా. నేను పాజిటివ్గా తీసుకుని ఆన్సర్ చేశాను. అదేంటంటే ఏఐ వీడియో అది. నాకేదో సరదాగా అలా అనిపించి చేశాను. ఎవరో వేరే వాళ్ళైతే పైన టమాటాలు కాస్తున్నాయి, కింద బంగాళదుంప కాస్తుంది, ఒకే చెట్టుకి 2 వస్తున్నాయి చూసారా వండర్ అని చెప్పేసి చేశారు. నేను దానికి తగ్గట్టుగా నేను ఆలోచించి పైన పచ్చిమిర్చి కింద వేరుశనగలు రావాలి అని చెప్పి నేను అది ఏఐ వీడియో చేశాను అన్నమాట. ఆ వీడియో అయితే వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఆ వీడియోకి 51K వ్యూస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోలోనే ఒక కామెంట్ పెట్టారనమాట. అది ఏంటంటే ఏంటో ఈ కలికాలం అని ఒకళ్ళు, ఇంకొకళ్ళు అయితే ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు, అది కరెక్ట్ వేలో పండింది కాదు, అలాంటి వాటికి తినకూడదు, ఎంకరేజ్ చేయకండి, ఇలాంటివి మీరు ఇలాంటివి చేయకండి, ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి అని చెప్పేసి అని అంటున్నారు. కరెక్టే, అది మనం తినమని చెప్పడం లేదు కదా, అలా వచ్చింది చూడండి అని చెప్పి నేను చూపిస్తున్నాను అంతే. అక్కడ అలా చేయొచ్చు, ఇలా చెయ్యండి, చూడండి, తినండి అని నేను చెప్పటం లేదు. అది వాళ్ళకి అర్థం కాలేదు, సరే రాంగ్గా తీసుకున్నారు అని చెప్పి మరేం చేస్తాము. మంచి వీడియోస్కి లైక్స్ వ్యూస్ ఇవ్వడం లేదు, ఇలాంటి వీడియోస్కి మాత్రమే వ్యూస్ అండ్ లైక్స్ వస్తున్నాయి. నేను మంచిగా ఓన్గా టాలెంట్గా ఒక సాంగ్ పాడాను, దానికి 200 వ్యూస్ అంటే అది అసలు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అదే చెప్పాను నేను. సో ఇప్పుడైతే ఈ తందూరిని బ్యాక్ సైడ్ కూడా తిప్పేసుకున్నాం కదా, కొంచెం బటర్ అయితే అప్లై చేసేసి 2 వైపులన బాగా కాల్ చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. నాకైతే జస్ట్ 5 minutesలో అయిపోయింది. మసాలా అంతా పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తర్వాత 2 hours అలా వదిలేసి తర్వాత దీని మీద పెట్టేసుకోవడమే, ఈజీగా అయిపోతుంది. మనకి పెద్ద ప్రాసెస్ కూడా లేదు. అది నేను చెప్పేది ఏంటంటే ఇలా మీరు ఏదైనా సరే ఉంటే పాజిటివ్గా నెగిటివ్గానో మీకు ఏమనిపిస్తే అది చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నా వీడియోస్ చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ లైక్ నాకు సపోర్ట్ ఇస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే నేను ఈ వీడియోస్ చేయడానికి చాలా 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 కష్టపడుతున్నాను. ఈజీగా మాత్రం అయిపోదు. వీడియో చేసిన తర్వాత ఎడిటింగ్ ఇంకా చాలా ఉంటాయి కదా. ఈ ఎడిటింగ్ అయిన తర్వాత వాయిస్ ఓవర్, మళ్ళీ తర్వాత కరెక్ట్గా సెట్ అయిందా లేదా చూసుకోవడం చాలా టైం పడుతుంది.
ఇవైతే అంత ఈజీగా అయితే అయిపోవు. ఇంత కష్టపడుతున్న దానికి వ్యూస్ రాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. బాగాలేదా ఏంటి, నేనేం తప్పు చేస్తున్నాను అని చెప్పి అనిపిస్తుంది. అందుకే మీరు చూసినప్పుడు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు అలా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, అలా చూసిన తర్వాత ఒక లైక్ కొట్టేసి పడేయండి. మీకు ఏమనిపిస్తుందో అది కామెంట్లో అలా రాసి పడేసేయండి. ఏమంటారు? ఇక పాజిటివ్ కామెంట్స్ వస్తే చాలామంది బాగుంది వీడియో అని చెప్తారు. ఇంకా విజయ సిస్టర్ అయితే పర్టికులర్గా నాకు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. క్యాబేజ్ డైరెక్ట్గా వేసానని చెప్పి, అది అలా వేయకూడదు, క్యాన్సర్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. ఇంకా విజయ సిస్టర్ నన్ను తన యూట్యూబ్ ఇచ్చిన సిస్టర్గా భావిస్తున్నాను అని చెప్పారు. ఎందుకంటే నేను చిన్నదాన్ని అవడం వల్ల చెల్లి అని పిలుస్తానన్నారు. నేను దానికి చెల్లి అని పిలవండి అని చెప్పాను. నేను తన్ని అక్క అని పిలుస్తున్నాను. తను ప్రతి వీడియోలోనే తనకి ఏమనిపిస్తుందో అది కామెంట్లో పెడతారు. విజయక్క ఈ విధంగా నాకు సపోర్ట్ చేసి నాకు బూస్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ అ లాట్ అక్క. మీరు ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తూ ఉండాలి ఎప్పటికీ. అంతే ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా ఈజీగా క్విక్గా రెస్టారెంట్ స్టైల్లో తందూరి చికెన్ చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా చేస్తారు కదా? చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా మన పొగలు కక్కుతున్న తందూరి చికెన్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. మనం ఈ తందూరి చికెన్కి గ్రీన్ చట్నీ కానీ మైనీస్తో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ ఎలా చేయాలనేది ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. చూసారా ఎంత బాగున్నాయో, టెండర్గా ఉంది. మీకు ఎంత బాగా ఉడికిపోయిందో, ఇట్లా అంటే ఊడిపోతుంది. సాఫ్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. అలా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది అనమాట తందూరి చికెన్. అద్భుత. మరెన్నో మంచి రెసిపీల కోసం చూస్తూనే ఉండండి పార్వతి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.